హాయ్ హలో నమస్తే గోకజయ టైలరింగ్ ఛానల్కి వెల్కమ్ అండి. ఈరోజు మనము కట్ వర్క్ నెక్ కటింగ్ నేర్చుకుందాము. ఒకవేళ మనము రౌండ్ నెక్ కట్ చేసినాం అనుకోండి, ఇలా దాన్ని వేరే డిజైన్గా ఎలా మార్చుకోవాలో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ నెక్ నేను ఇప్పుడు రౌండ్ కట్ చేసిన, దీన్ని కట్ వర్క్ ఎలా మార్చాలో మీకు చూపిస్తాను. కట్ వర్కే కాదండి, ఇంకా వేరే డిజైన్ ఏదైనా సరే చేసుకోవచ్చు మనము. ఇప్పుడు రౌండ్ కటింగ్ చేసేసినాం నేను. ఇప్పుడు ముందుగా పేపర్ ఫ్యూజింగ్ తీసుకోండి. దాని మీద మీకు ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్నది రౌండ్ నెక్ పీస్ ఉంది కదండి, ఇది పెట్టేసుకొని నెక్ లెంత్ వెడల్పు గురించి మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కర్తోని. ఇప్పుడు మీకు ఒకవేళ పేపర్ ఫ్యూజింగ్ లేకున్నా సరే, క్లాత్ ఉన్నా సరే, లైనింగ్ క్లాత్ని పెట్టి ఫ్యూజింగ్కి బదులుగా లైనింగ్ క్లాత్ని పెట్టి ఇలా కట్ చేసుకోవచ్చు అండి. ఇలా గీసుకున్న తర్వాత మీకు ఇప్పుడు మనం ఈ గీసుకున్నాం కదా నెక్, దీంట్లో మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ గీసేసుకోండి. డబుల్ ఫోల్డింగ్ పెట్టాలండి. డబుల్ ఫోల్డింగ్ పెట్టి ఓపెన్ ఉన్నదేమో మన వైపు, క్లోజ్ ఉన్నది అటువైపు పెట్టేసి ఇలా రౌండ్ ఇలా గీసేసుకోండి. సేమ్ ఇలా గీసుకున్నప్పుడు కట్ వర్క్ చూపిస్తున్నాం కదా మీకు, ఈ కట్ వర్క్ గురించి ఒక చిన్న మూతను, చిన్న అట్ట ముక్కను కటింగ్ చేసుకొని ఇలా సర్కిల్స్ గీసుకోండి. అన్నీ ఒకేలాగా రావడానికి ఏదన్నా ఒకటి మనం పేపర్ ముక్క, అట్ట ముక్క కటింగ్ చేసుకొని ఇలా గీసుకుంటే అన్నీ కరెక్ట్గా వస్తాయండి. ఇలా గీసేసుకోండి. నేను ఇప్పుడు కట్ వర్క్ కాబట్టి కట్ వర్క్ గీస్తున్నాను. మీరు దీంట్లో స్టార్ నెక్, పాట్ నెక్, ఏ నెక్ అయినా గీసుకోవచ్చండి. ఇప్పుడు మనకి ఏంటంటే నెక్ రాంగ్ కట్ అయింది, రౌండ్ నెక్ కట్ అయిపోయింది. దాన్ని సెట్ చేసుకుంటున్నాం. ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసుకొని మనకి ఇప్పుడు ముందు నెక్ పీస్ కట్ చేసినాం కదా, ఆ క్లాత్ వెళ్ళింది కదా, ఆ క్లాత్ని తీసుకోండి. ఆ క్లాత్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఏం డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ మనకి నెక్ పెద్దగా అయినా సరే ఇదే మెథడ్లో చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని తీసుకొని మనం కటింగ్ చేసిన పీస్ను సెంటర్లోకి ఇలా కట్ తీసుకొని ఇప్పుడు మెయిన్ పీస్ తీసేయండి. లైనింగ్ పీస్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము లైనింగ్ పీస్ కాబట్టి సెట్ చేసుకోగలుగుతున్నామండి. మెయిన్ పీస్ కట్ చేసుకుంటే కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు ఈ పీస్ని మనం ఎలా ఉందో అలా మనం ఇక్కడ క్లాత్ పెడుతున్నాం కదా, స్టిచ్చింగ్ చేసే సైడు నెక్ కట్ చేసినాం కదా, కటింగ్కి మనము కుట్టడానికి ఎంత క్లాత్ పడుతుందో దానిపైన అంత పెట్టేసుకోండి. ఇట్లా చూడండి, వీడియో చూస్తే అర్థమవుతుంది. అలా పెట్టేసుకుంటే మధ్యన కొంచెం గ్యాప్ వస్తుంది, మనకి కిందికి అంతే కాబట్టి అంత వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి దానిపైన, లేదంటే మీరు గమ్ పెట్టి అతికించుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్యూజింగ్ తీసుకున్నాం కదా, కటింగ్ చేసుకున్నాం కదా ముందే, ఫ్యూజింగ్ కరెక్ట్గా పెట్టేసుకొని ఐరన్ చేసుకున్నా సరే, స్టిచ్చింగ్ చేసుకున్నా సరే, మీకు ఈ ఫ్యూజింగ్ లేకున్నా లైనింగ్ క్లాత్ ఉన్న లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుందండి. ఎప్పుడైనా నెక్ అది ఇది కట్ చేసినా సరే ఏం ప్రాబ్లం రాకుండా ఇలా సెట్ చేసుకోవచ్చు. మనకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా లోపల ముక్క అతికేసినట్టు అది ఏం కనబడదండి, మంచిగా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పటి నుండి వీడియోస్ రోజు పెట్టడానికి ట్రై చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.